తెచ్చిండు, ఇల్లు గులగొట్టేటి మార్పు తెచ్చిండు. ఇది ప్రభుత్వం ఆయన తెచ్చింది. జనాలను చంపి ఆయన మొత్తం చిలుకలు పిట్టెలు ఏంటి రామచిలుకలు అవన్నీ గట్టనీకి తెచ్చిండు. జనం వద్దు భూమి మీద ఆయన ఒక్కడే పిట్టెలు వేయాలి తెలుసా. ఏంది ఆ చెరువులో నీళ్ళు తాగడానికి మాకు నీళ్ళు లేవు, మురికి నీళ్ళు కలిపిరు, డేనిస్ లైన్లు. ఎవరు కలిపిరు? పైన కలిపిరు, పైన మొత్తం కలిపిరు. మరి మేము ఏం తాగాలి? మాకు గరీబోళ్ళ మీద పొట్ట మీద కొడితే మేము ఎక్కడ పోవాలి? ఈనాడు వచ్చి మేము ఇళ్ళని లేవలు చేసేస్తాము, మీరు ఇండ్లు కాల్ చేయాలంటే ఎటు పోలే సార్ మేము? ఇన్ని రోజులు ఎవరు రాలేరు. 100 ఏళ్ళు మా తాత ముత్తాతలు కట్టిరు కట్ట, అప్పటి నుంచి ఇక్కడ ఎవరు రాలే మా జోలికి. ఈనాడు వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు, మీ ఇళ్ళన్ని పోవాలి, ఇవన్నీ గులగొట్టాలంటే ఏమన్నమాట అది? మరి అసొంటైనా ఓటు వేసుకొని ఎందుకు గెలిచిండు? ఒక్కని దిక్కొచ్చి గెలవలేడు కదా, ఈ ప్రజలంతా వేస్తేనే గెలిచిండు. నువ్వు ఇప్పుడు ఇల్లు గులగొట్టి నీకు వచ్చినావా? 2 ఏళ్ళు వచ్చి ఇళ్ళన్ని మొత్తం లేవల్ చేయనీకి వచ్చినావా? మళ్ళీ ఓటేస్తామా? ఓటేస్తామా? దొంగ ఎక్కడన్నా. ఇప్పుడు ఏంది ఇది ప్రసిద్ధి మాది? ఇగో ఈ కట్ట ఎంత దూరం. ఏం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఫైనల్ గా? ఏం కావాలని చెప్పి కోరుకుంటా? మా ఇల్లు మాకే కావాలి, మా వానితో మాకు సంబంధం లేదు, మాతో ఆయనకు సంబంధం లేదు. మా ఇల్లు మాకుంటే చాలు, మా కూడా మేము తిని వానితో మాకేమవసరం? మేము లక్షలు వేసి కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు మేము మొత్తం గుల్లగొడతా అంటే అది ఏమన్నా పద్ధతేనా సార్?